అందరూ కూడా 2 నిమిషాలు ఉంటే ఎడ్యుకేషన్ ఉంటేనే ఆరోగ్యపరమైనటువంటి ఇక్కడికి రిసాల్వ్ అయిపోతాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వాలు అది కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితి. రూపాయలు బస్ స్టాండ్ కానీ ఒక స్థానిక పత్రిక నిర్వాహకులతో మిగిలినటువంటి జర్నలిస్టులతో వ్యత్యాసం ఉంది. మిగిలిన జర్నలిస్టులు ఏదో ఒక ఆపరేటర్లో లేదా ఒక రిపోర్టర్లో పెట్టుకుంటే ఒక మంత్రి ఏదైనా గౌరవప్రదంగా ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా నేను జర్నలిస్టులోకి వచ్చి దాదాపు 27 సంవత్సరాలు అయింది. ఈ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక పాలసీ పెట్టండి. ఈ పాలసీ ఏదో ఖచ్చితంగా అయిపోతారు. ఇక్కడ ప్రధాన నిబంధనని ఒక ముసాయిదా తయారు చేసి అది ఇంప్లిమెంట్ ఒక విభాగం ద్వారా చేసేటప్పుడు ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ఆంజనేయుల గారి దృష్టి నేను తీసుకొస్తున్నా ఉన్నాను. ఇందాక మన మిత్రులు చెప్పిన పాయింట్లన్నీ వ్యాలిడ్ పాయింట్లే. అదే అన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి రిసాల్వ్ చేసి మన ఫెడరేషన్ తరఫున ఏ విధమైన తోడ్పాటు జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు నగరంలో ఉన్న చిన్నపత్రికల సంపాదకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చిన్నపత్రికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పలువురు సంపాదకులు సమావేశంలో తెలియజేశారు. మరి గత ప్రభుత్వంలో చిన్నపత్రికలను అణగదొక్కేయాలనే ఒక సలహాతో చాలా వరకు ఎక్విడేషన్లు జటిలతరం చేశారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఏ సంఘానికి కూడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు. మరి జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మరి ఎలాగా అసలు ఆ సంఘాలు మనుగడ సాధిస్తాయనేది మరి వాళ్ళకే తెలియాల్సి ఉంది. కాబట్టి మరి అదేవిధంగా 3 సెంట్ల స్థలం అని మభ్య పెట్టారు. 3 సెంట్లు కాదు కదా, 1 సెంటు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా దరఖాస్తులు నోటరీలు పెట్టి జర్నలిస్టులు ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. చాలామంది 1-2 సెంట్ల స్థలాలు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన కష్ట నష్టాలు తెలియనివి కావు. అనేక సందర్భాల్లో వారు మన సమస్యలను వారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా ప్రస్తావించి జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వాళ్ళు విశదీకరించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సమావేశాలకు వచ్చినప్పుడు కూడా జర్నలిస్టులు చాలా నష్టపోయారని కూడా వివరించారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవశాలి. చాలామంది జర్నలిస్టులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జర్నలిస్టులు అంతా కూడా అయోమయంలో ఉన్నారు. కనీసం ఎక్రిడేషన్ పొందే భాగ్యం కూడా లేదు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 1200 కట్టలేని వారు ఉన్నారు. మరి దీంతోపాటు కమిటీలకు ప్రాతినిధ్యం లేదు. ఎవరైనా దాడి చేస్తే అటాక్స్ కమిటీ లేదు, ఒక ఎక్రిడేషన్ కమిటీ లేదు, ఒక వెల్ఫేర్ కమిటీ లేదు. కాబట్టి జర్నలిస్టులకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అర్హులైన సంఘాలకి కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, అక్రిడేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, జర్నలిస్టులకు ఇల్లు కాకుండా ఇళ్ళ స్థలం ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని. ఎందుకంటే ఇల్లు అన్నామంటే ఆ ఇల్లు గతంలో కూడా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇచ్చినప్పుడు మీకు ఇల్లు కాదు ఇళ్ల స్థలం ఇస్తాం, కాబట్టి మీకు జర్నలిస్టుల కన్నా 1 సెంటు ఎక్కువ స్థలం ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం విధి విధానాలు రూపకల్పన చేసి జీవో జారీ చేసింది. మేము కోరిన కోరికలు ఏమీ కూడా కొత్త కోరికలు కాదు, ఇవన్నీ కూడా గత 10 ఏళ్ళు బట్టి ఉన్న డిమాండ్లే. గత ప్రభుత్వాలు అన్నీ చెప్పినవే, మేనిఫెస్టోలో పెట్టినవే. కాబట్టి ప్రధానంగా చిన్న పత్రికలకు సపోర్ట్ లేని తరుణంలో వాళ్ళు కూడా మనుగడ సాధించాలన్నా, వాళ్ళ పత్రికలు నడపాలన్నా, సమాజంలో భాగస్వామ్యం కావాలన్నా ఖచ్చితంగా వారికి కూడా న్యాయం జరగాలి. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మరి గత 10 ఏళ్ళలో అనుభవించిన కష్టాలన్నీ కూడా వారికి తెలుసు. కాబట్టి ఈసారైనా సరే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు ఇవేమి గుంతమ్మ కోరికలు కాదు. ఈ సమస్యలను మేము జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. మా రాష్ట్ర కార్యవర్గం కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి వారి సమయం కేటాయించినప్పుడు వెళ్ళి మన కష్ట నష్టాలన్నీ కూడా వారికి తెలియజేసుకుంటూ లాభాపేక్ష లేదు, వీలైనంత వరకు జర్నలిస్టుల సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ముందు వరుసలో ఉంటుంది. త్వరలోనే ఉప సంపాదకులకు సంబంధించిన ప్రత్యేక కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకుని వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తాం. వారు కూడా రాత్రంతా కష్టపడి తెల్లవారు లెగిసి వారి సమస్యలు వారు పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి డెస్క్ జర్నలిస్టుల సమస్యను కూడా మా సమస్యగానే భావించి వారిని కూడా మాలో కలుపుకొని వారికి కూడా జర్నలిస్టులు పొందుతున్న సంక్షేమ ఫలాలు వారికి కూడా అందేటట్లుగా
చూడాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరూ కూడా మా యొక్క సంకల్పానికి సహకారం అందించాలి. మరి ఈరోజు ఇందులో పాల్గొన్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారికి, కార్యదర్శి జి శ్రీనివాసరావు గారికి, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, కార్యదర్శి మదన్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారికి, రవికుమార్ గారికి, మా గాజువాక ప్రసాద్ గారికి, పేరున అందరికీ కూడా, అలాగే ఉపాధ్యక్షులు శివప్రసాద్ గారికి, చిన్న పత్రికల నుంచి వచ్చిన సంపాదకులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఒకరికొకరు అండగా ఉండాలనేదే ఆకాంక్ష. ఇందులో ఏ లాభాపేక్ష ఉండదు. ఒకరికొకరు మానవులం కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గత 5 ఏళ్ళు కూడా డిపిఆర్ఓ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల చాలామంది జర్నలిస్టులు లిక్విడేషన్లు పొందలేకపోయారు అనేది ఆరోపణ కాదు, నిజం. వాళ్ళు విభజించి పాలించారు కాబట్టి అటువంటి నిరంకుశ ధోరణులు వెన్నాడి ఎక్కడైనా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఖచ్చితంగా అక్రిడేషన్లు జారీ చేయాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మాత్రం భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలకు కూడా జర్నలిస్టులు తీసుకున్న నిర్ణయాలకు కూడా వారే బాధ్యులవుతారని ఈ సమావేశానికి హాజరైన వారందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.